Good morning, dear sisters and children. పిల్లలకి పెద్దవాళ్ళందరికీ శుభోదయము. I'm glad to see you all. మీ అందరినీ విధంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది. So now it's my first time in India and it's very interesting to know a new culture. ఇక్కడున్న కొత్త సాంప్రదాయాలు నేను మొదటిసారి భారతదేశానికి వచ్చాను. ఇక్కడున్న భారతదేశం యొక్క సాంప్రదాయం తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. Many things are very different as in Germany, but I enjoy it. మా దేశం జర్మనీతో కంపేర్ చేస్తాం పోల్చినట్లయితే ఇక్కడ ఎన్నో విషయాలు వ్యత్యాసంగా ఉన్నాయి, కానీ నేను వాటన్నిటిని కూడా అనుభవిస్తూ ఆనందిస్తున్నాను. But to stay in front of so many people to speak is also very new for me. ఇంతమంది ఎదుట నిలబడి విధంగా మాట్లాడడం కూడా నాకు ఎంతో కొత్త విషయము. So I please you to be patient to me if I may be getting confused. ఒకవేళ నేను ఏదైనా విషయంలో కలవరపడినట్లయితే దయచేసి నన్ను అర్థం చేసుకుని క్షమించమని అనుకుంటున్నాను. Normally I am not standing in front of sisters. సహజంగా నేను సహోదరుల మధ్య ఎదుట ఈ విధంగా ఎప్పుడు నిలబడలేదు. Until now I never was teacher, only for children in Sunday school. ఇప్పటి వరకు కూడా నేను కేవలం పిల్లలు ఎదుట సండే స్కూల్ టీచర్ గా మాత్రమే వ్యవహరిస్తూ వచ్చాను. My service is to protect my husband in doing his ministry. నా బాధ్యత, నా సేవ ఏంటి అని అంటే నా భర్తకి సహకారిగా చేసే పరిచర్యలో సహకారిగా ఉండడం మాత్రమే నా పరిచర్యగా నేను భావించాను. In Germany I am working 3 days a week. నేను జర్మనీ దేశంలో వారానికి 3 దినాలు నేను పనికి వెళ్తాను. From April maybe 4 days as teacher service. ఏప్రిల్ నుండి దాదాపు 5 రోజులు వెళ్ళాల్సి వస్తుంది. So my husband had the freedom to visit friends and churches in other countries. నేను ఆ విధంగా వారానికి 5 రోజులు పనికి వెళ్తాను కాబట్టి నా భర్త అప్పుడు తన స్నేహితులను కలుసుకోవడానికి ఇతర దేశాలను దర్శించడానికి తనకి స్వేచ్ఛ కలిగి ఉంటారు. That's why it's special for me to be here in India these days. అందుకే నేను తర్వాత రాలేని కారణాన్ని బట్టి ఇప్పుడు ఈ సమయంలో ఈ విధంగా భారతదేశంలో ఉండడం నాకు ఎంతో ప్రత్యేకమైన విషయం. Nevertheless, I'm worried about this day, a little bit nervous, and yesterday so tired, no power, but the Lord hears and sees and answers. ఏదేమైనప్పటికీ ఈ విధంగా ఈ రోజు ఎదుట నిలబడడం చాలా కలవరంగా ఉంది. నిన్న కరెంట్ లేని కారణాన్ని బట్టి సరైన విశ్రాంతి లేదు, అయినా కూడా చూస్తున్న దేవుడు సహాయం చేస్తారు, జవాబిస్తారు ప్రార్థనలు. Do you know the call number of Lord Jesus? The phone number. Yes. యేసు ప్రభు యొక్క ఫోన్ నంబర్ మీకు తెలుసా? అయితే నా దగ్గర ఇంకొక ఫోన్ నెంబర్ ఉంది. It's Psalm 50, verse 15. కీర్తనల గ్రంథము 50 వచనము. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదను. Call upon me in the day of trouble. I will deliver you, and you shall glorify me. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదను. So yesterday, when we visited the church of Pastor Joshua and his friend Eunice, నిన్న దినాన మేము సహోదరుడు జోషువా సిస్టర్ యూనిస్ వాళ్ళ మందిరాన్ని దర్శిస్తూ వచ్చాము. I took some photos from the verses on the wall. అక్కడ మందిరంలో గోడల పైన రాయబడిన కొన్ని వాక్యాలు నేను ఫోటో తీసుకున్నాను. And also when we went to a Bible bookshop, there were always also many pictures with Bible verses. అక్కడ మేము బైబిల్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అనేక వాక్యాలతో ఉన్న ఫోటోస్ మేము చూసాము. And when I prepared myself in the evening, I showed these verses and saw the Lord was hearing me, and He answered me. నేను ఆ వాక్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకున్న ఫోటోస్ తీసుకుని చూసినప్పుడు నేను కలిగిన అనేక ప్రశ్నలకు ఫోటోస్ ద్వారా దేవుడు సమాధానం ఇచ్చారు అని నేను గ్రహించాను.
So I will read these verses. నేను ఇప్పుడు ఆ వాక్యాన్ని ఫోటోస్ తీసుకున్న వాక్యం కొంచెం చదువుతాను. Humble yourself, therefore, under the mighty hand of God, that He may exalt you in due time. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి నుండి దీన మనస్సులై ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. Be not afraid, only believe. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టను, భయపడము, నమ్మిక మాత్రం ఉంచుకొని సమాజ మధ్యలకు అధికారంతో చెప్పి. Acts 26, verse 19. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 19వ వచనం. I was not disobedient unto the heavenly vision. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. Next. మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. Jesus said, "Come unto me, I will give you rest." ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. Then in the Bible book room, the next verses from the Lord to me. తర్వాత బైబిల్ బుక్ లో ఇంకా వేరే వాక్యాలు చూస్తున్నాను. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 17వ వచనం. Fear not, nor be dismayed, for the Lord will be with you. ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తం లేదు, యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి, మీతో కూడా యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జయకుడి, రేపు వారిని యెహోవా మీతో కూడా ఉన్నాడు. Then John 16, verse 20. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. Your sorrow will be turned into joy. మీరు ఏడ్చి ప్రలాపించరు కానీ మీరు దుఃఖించరు కానీ మీ దుఃఖం సంతోషం ఉందని మీకు నిశ్చయంగా చెప్తున్నాను. And at least while I was very tired, no power, I didn't know how to manage this day today. The verse from Isaiah 40, verse 31. అంతకు నా దగ్గర నేను ఏమాత్రం శక్తి లేదు, అలసిపోయి ఉన్నాను. ఈ దినం ఏ విధంగా నేను ఎంత నిలబడతానో అని ఆలోచించినప్పుడు, Those who wait on the Lord shall renew their strength. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. They shall mount up with wings like eagles. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. So I thank the Lord that He will protect me, that He will help me. కాబట్టి దేవుడు నన్ను ఈ విధంగా కాపాడతారు, దేవుడు నాకు సహాయం చేస్తారు కనుక దేవునికి రుణస్థురాలను. And I hope you all will be blessed. ఈ సమయం ద్వారా మీరందరూ కూడా ఆశీర్వదించబడతారు, మేలు పొందుతారని ఆశిస్తున్నాను. These days I was happy to see your service on the Lord. మీ అందరూ ఈ విధంగా దేవుడికి మీ స్థానాల్లో నిల్చుండి చేస్తున్న సేవను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. It is so good that you are a praying community every time in connection with your Lord, with our Lord. మన ప్రభువుతో కలిసి మీరందరూ కూడా ఈ విధంగా ఐక్యమత్యంలో ప్రార్థించే సంఘముగా మిమ్మల్ని చూడటం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. When I was young, నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు I had many questions. What will be in the future? భవిష్యత్తులో ఏం జరగనై ఉంది అని నేను ఎన్నో ప్రశ్నలు కలిగి ఉన్నాను. I had many questions to my parents. నేను నా తల్లిదండ్రులు కూడా అనేక ప్రశ్నలు అడుగుతూ వచ్చేదాన్ని. Who will know the future? They can't answer it. వాళ్ళకి కూడా భవిష్యత్తు తెలియదు కాబట్టి వాళ్ళు కూడా అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు.
So in the age of 4 or 5, కాబట్టి మేము ఈ విధంగా 4-5 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు in our neighborhood was a lady, మా ఇరుకొడులో ఒక సహోదరి ఉండేవారు. and she told to her son and me Bible stories. తన కుమార్తెతో కలిసి నాకు కూడా బైబిల్లో ఉన్న కథలు చెప్పేవారు. Afterwards, we were allowed to dress up and act out the stories. కొంచెం సమయం అయిన తర్వాత మేము ఈ విధంగా తయారయ్యి వెళ్ళి కథలు వినడానికి వెళ్ళేవాళ్ళం. This was the first time when I heard of Jesus. ఇదే మొదటిసారి నేను యేసు ప్రభు గురించి వింటాను. She prayed for me and the other children, I think. నాతో పాటు ఇంకా మిగిలిన పిల్లల కొరకు కూడా సహోదరి ప్రార్థించి ఉంటారు అనుకుంటున్నాను. And also the owner from the flat where she was living. They prayed also for us. I didn't know this at that time. ఆ సహోదరి ఉన్న ఆ ఫ్లాట్ ఓనర్ కూడా ఇంటి యజమాని కూడా మా కొరకు ప్రార్థించి ఉంటారు. అయితే ఈ విషయం నేను ఈ మధ్య తెలుసుకున్నా, నాకు అప్పుడు తెలియదు. So I also had questions about Jesus to my parents. నేను కాబట్టి యేసు ప్రభు గురించి ప్రశ్నలు కూడా మా తల్లిదండ్రులు అడిగేదాన్ని. But they couldn't answer. They didn't know about Jesus. మరి యేసు ప్రభు గురించి ఏమాత్రం తెలియని కారణం బట్టి వాళ్ళు నాకు ఏం సమాధానం చెప్పలేకపోయారు. My mother is an atheist. మా తల్లి ఒక నాస్తికురాలు. My father, I think he's religious. He was religious. He knows some Bible verses from his grandparents, aunts and uncles. నా తండ్రి గారు మతపరమైన వ్యక్తి. తన తాతలు అమ్మమ్మల ద్వారా గారి వల్ల అత్తలు మామల ద్వారా తను యేసు ప్రభు గురించి కొంత తెలుసుకున్నారు, బైబిల్ గురించి కొంత తెలుసుకున్నారు. Sometimes he was praying, అప్పుడు తను ప్రార్థన చేసేవారు. saying always he will thankful to God. ఎప్పుడు దేవుడికి ఎప్పుడు రుణస్థుడను కృతజ్ఞుడిగా ఉంటాను అని మా తండ్రి గారు చెప్పేవారు. But he never released to Jesus. అయితే తను యేసు ప్రభు మీద ఉంచవలసిన విధానంలో తన నమ్మిక కలిగి లేదు. And never he believes that hell is real and will exist. నరకం నిజమైనది, అది ఉంది అని తనకు నమ్మిక లేదు. But he was sure to be in heaven once. కానీ పరలోకంలో ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా ఆశపడేవారు. Yeah, the last years we had many discussions about belief. He always was the beginner from his speakings. మేము గడిచిన పోయిన సంవత్సరము విశ్వాసానికి సంబంధించిన ఎంతో సంభాషణ మా తండ్రితో కలిగినాము. In 2022 he died without Jesus. 2022వ సంవత్సరంలో యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించకుండానే తను మరణించాడు. And I'm very sorry for that. నేను ఆ విషయమే ఎంతో చింతిస్తున్నాను. When I grow up, I also have anyway questions, but also Protestant Church cannot answer. పెద్ద అవుతుంటే ఇంకా ఎక్కువ అనేకమైన ప్రశ్నలు కలిగి వచ్చాను, కానీ నేయ సంఘము ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయింది. They had always excuses because sacraments are more important than the Bible words. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు మన పద్ధతులు మనం అవలంబించే పద్ధతులే ముఖ్యమైనవి బైబిల్ కంటే అన్న ధోరణిలో వాళ్ళు ఉంటూ వచ్చారు. But I want to look back when I was something about 4.5 years old, very small. నేను చాలా చిన్నదానిగా బహుశా 4.5 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు అనుకుంటా. At that age, I was sure, I knew that Jesus would just send me once in a country where the elephants live. అప్పుడు నేను ఖచ్చితంగా ఇంకా అనుకున్నాను, యేసుతో నేను ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఏనుగులు ఉన్న దేశానికి దేవుడు పంపిస్తారు అని యేసు ప్రభు నన్ను అడిగిన పంపిస్తారు అని అనుకున్నాను. So, which country will be? There is so much. ఆ దేశం ఏదైనా ఉంటుంది, ఏనుగులు ఉండే దేశం ఏదైనా ఉంటుంది. Perhaps Africa, బహుశా India. అది ఆఫ్రికా కావచ్చు, భారతదేశం కావచ్చు. No, I'm here. ఇప్పుడు చూస్తే నేను ఇక్కడ ఉన్నాను. But then, I will tell the worst story in my life. The best situation. నా జీవితంలో జరిగిన మంచి సంఘటన, ఉత్తమమైన సంఘటన ఏదైనా ఉంది అంటే, we are doing many sins in our life.
మనకు తెలుసు మనము మన జీవితంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము. And also in my life there are many sins. నా జీవితంలో కూడా నేను కూడా చాలా పాపిగా జీవిస్తూ వచ్చాను. But this one, from what I will tell you, I think maybe it will also come to you here in India. నేను చెప్పబోయే ఈ విషయము మీకు ఇక్కడ మీరు భారతదేశంలో కూడా దాన్ని మీకు అన్వయించుకోగలరు, అప్రోప్రియేట్ చేసుకోగలరు అని అనుకుంటున్నాను. And it's also very important for your children. ఇది మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకి కూడా బహుశా చాలా ముఖ్యమైన విషయంగా ఉండొచ్చు. I was very happy to see you all in Sunday school and learning verses, hearing stories. నేను సండే స్కూల్లో పిల్లలు ఆ విధంగా కూర్చొని వాళ్ళు గడ్డస్థ వాక్యాలు నేర్చుకోవడం, బైబిల్ కథలు వినడం చూసి ఎంతో ప్రోత్సహించబడ్డాను. And the best what you can do is really to believe in the Lord, in the words of the Lord, to learn verses, to read the Bible, to hear stories. Very best. మనము చేయగలిగిన శ్రేష్టమైన పని ఏదైనా ఉంది అని అంటే దేవుని వాక్యం నేర్చుకొని దేవుని గురించి నేర్చుకోవడం ఈ విషయమే. It's a privilege, and also it's a privilege to have parents. They are believers. ఇది ఎంతో ధన్యకరమైన విషయం. పిల్లలకి ఇంకా ప్రాముఖ్యమైన ధన్యత ఏంటి అంటే విశ్వాసం తల్లిదండ్రులుగా కలిగిన పిల్లలు ఇంకా ధన్యులు. Some year this lady got to another town, and so we didn't have contact. There was no one who I can ask about Jesus. No teacher there. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు బైబిల్ కథలు చెప్పిన సహోదరి తన వేరే పట్టణంకి వెళ్ళిపోయారు. కాబట్టి నాకు ఇంకా దేవుడి గురించి చెప్పేవాళ్ళు నేర్పించేవాళ్ళు నాకు ఎవరు లేకుండా ఉన్నారు కొంతకాలం వరకు. So at the age of 9, my grandmother died, and I missed her very much. నేను 9 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ చనిపోయారు. నేను ఆమె పోగొట్టుకోవడం ఎంతో విచారించాను. నేను అప్పుడు once at night I prayed to God, I want to see my granny. Where is she? ఒకరోజు రాత్రి నేను ఈ విధంగా ప్రార్థించాను, ప్రభా నాకు మా అమ్మని చూడాలని, ఆమె ఎక్కడుంది ఇప్పుడు అని ప్రార్థించాను. దేవుడు ఇటువంటి ప్రశ్నలు నన్ను వింటారా? ఇంకా ప్రశ్న ఏంటంటే ఒకవేళ దేవుడు వింటే ఏ దేవుడు వింటారు ఇట్లాంటి ప్రశ్నలు? మరణించిన వాళ్ళు మనం ఇట్లాంటి ప్రశ్నలు అడగలుగుతామా? అది ఎంత పెద్ద పొరపాటు. మరణించిన వాళ్ళని వాళ్ళ నామం పెట్టి అడగడము. నేను చిన్నదాన్ని కాబట్టి నాకు తెలీదు అప్పటికి. So in the beginning dreams I saw her like a bright shining white angel. అయితే అప్పుడు నేను పడుకున్నప్పుడు చీకటిలో రాత్రిలో ఎంతో వెలుగులో మెరుస్తున్న ఒక దేవదూతని చూశాను. And I thought, Lord, God has answered my prayer. నేను అప్పుడు అనుకున్నాను, ఆ విధంగా చూసినప్పుడు దృశ్యంలో నేను చూసినప్పుడు దేవుడు నేను చేసిన ప్రార్థన ఆలకించారు అని అనుకున్నాను. And I was happy to know that I can see her one night. ఆ రోజు రాత్రి ఆ విధంగా మా అమ్మమ్మని చూడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. But I didn't know that I had acted wrongly in our Lord's eyes. కానీ అప్పుడు నేను ప్రభు దృష్టిలో ఏదైనా అవేగంగా ప్రవర్తించాను అని గ్రహించలేకపోయాను. Not knowing a wrong spirit has answered. నేను అప్పుడు తెలుసుకోలేదు, ఒక దురాత్మ నాకు నా ప్రశ్నకు నా ప్రార్థనకు సమాధానం ఇచ్చిందని నేను అప్పుడు గ్రహించుకోలేదు. So remember, it's a big mistake. Also for children, don't ask for any spirits from some idols, from some family persons who are missing. వేరే దురాత్మలు కానీ మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ నామం పేరిట ఏమైనా అడగడం కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఇట్లాంటివి మీరు చేయొద్దు, జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతున్నాం. Only ask for Jesus, He will come. యేసుప్రభు మాత్రమే, యేసుప్రభు నామం పేరిట మాత్రమే ప్రార్థించిన ఆయన మాత్రమే మనల్ని ఆదరించగలరు. But for this day, many things in my life were going wrong. ఈ విషయం మాత్రమే కాకుండా ఇంకా అనేక విషయాలు కూడా దినాల్లో నా జీవితంలో తప్పుగా కొన్ని విషయాలు జరిగాయి. Now I was on the way to be a medium myself.
as a medium or a person who gets wrong spirits. నేను ఒక దురాత్మలు నా ద్వారా పనిచేయడానికి నేను ఒక సాధనంగా మారే ప్రమాదంలో నేను ఉన్నాను. Since then, there have been ups and downs in reading my Bible, going less to Sunday school and to church. ఈ విధంగా జరుగుతున్నప్పుడు మందిరానికి వెళ్ళడము, బైబిల్ చదువుకోవడము అవి క్రమంగా తగ్గుతూ వచ్చినాయి. And then when I was around about 15 years old, I got a spirit of divination, but I could not influence it. నేను 15 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు నేను దేవుని ఆత్మను పొందుకోగలుగుతూ వచ్చాను. I had many dreams and they got worse and plagued me with horrible faces and screams, awful voices, bad situations. నేను కొన్ని కళలు తరచుగా వస్తూ ఉండేవి. అవి చాలా భయానకమైన మొహాలు, ఇంకా అరుపులు, ఇంకా ఏదో భయంకరమైన గొంతులు, స్వరాలు, చెడ్డ సంఘటనలు, అలాంటి విషయాలకు సంబంధించిన కళలు నాకు వస్తూ ఉండేవి. My heart was burning and my soul in pain. నా హృదయం ఎంతో బాధ, నొప్పిలో ఉండేది. నేను తట్టుకోలేనంత బాధ అనుభవించేదాన్ని. I would like to die in hope to get peace and freedom. ఇట్లాంటి ఇంత భయంకరమైన పరిస్థితిలో నేను చనిపోయి ఈ పరిస్థితుల నుంచి, పీడకల నుంచి నాకు నెమ్మది సమాధానం కలగాలని ఆశపడేదాన్ని. But when I was thinking about there were lonely darkness and I feel cold in my fantasies. అప్పుడు వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు కేవలం శూన్యమే అనిపించేది. వీటన్నిటి గురించి ఎంతో చీకటిగా నాకు అనిపించేది. I had the idea that my body should be dissolved, but my soul did not get any request. It was unthinkable. నా శరీరము ఈ విధంగా కృషించిపోయేది, కానీ నా ఆత్మ మాత్రం ఏమాత్రం విశ్రాంతి లేకుండా అగమ్య గోచరంగా ఉండింది. I don't found any help. I didn't know what to do. నాకు ఎట్లాంటి సహాయం లేదు, నాకు ఏం చేయాలో తెలియదు. వాటి నుండి విడిపించబడేటప్పుడు And my interest in God failed a long time. అది చాలా కాలం వరకు నేను దేవుడి గురించిన ఆసక్తి నేను పోగొట్టుకున్నాను. I began with yoga, contacted a soothsayer, and also other awful things. ఇంకా నేను యోగా చేయడం మొదలు పెట్టాను. ఇంకా ఈ విధంగా భవిష్యత్ చెప్పే వాళ్ళని కలుసుకున్నాను. ఇంకా అనేకమైన చాలా చెడ్డ విషయాలు జరుగుతూ వచ్చాయి. But all that doesn't help. కానీ ఏవి కూడా ఎట్లాంటి సహాయం మనకి ఇవ్వలేవు. It's got all bad and better. అవి ఇంకా కూడా నా పరిస్థితిని దిగజారుస్తూనే వచ్చాయి. I felt broken. నేను ఎంతో విరగొట్టబడ్డాను. Health gets worse. నా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. It's because of many allergies. అనేక రకమైన అలర్జీస్, బలహీనతలు నా శరీరంలో నేను కలిగి వచ్చాను. And then sometime I was again asking, what should I do? నేను ఇంకా కూడా అడుగుతూ వచ్చాను, ఇప్పుడు ఏం చేయను, ఏ విధంగా వీటి నుంచి విడిపించబడను. Does there any God exist? అసలు నిజానికి ఎవరైనా దేవుడు అని వాళ్ళు ఉన్నారా? Where is the God in whom I believed in my childhood? నేను చిన్నతనంలో విశ్వాసం ఉంచిన ఆ దేవుడు ఎక్కడున్నారు? What should I do? నేనేం చేయగలను? I was afraid to sleep. పడుకోవాలంటే భయం వేసేది. I was afraid to జీవించాలంటే భయం వేసేది. afraid to die. మరణించాలంటే భయం వేసేది. I didn't want to have any more this horrible fortune-telling spirit anymore. ఈ విధంగా ఇతరుల భవిష్యత్తు చెప్పే ఆత్మ నేను ఏదైతే పొందానో అది ఇంకా నేను కలిగి ఉండాలని ఏమాత్రం ఆశపడలేదు. But my dreams got worse. ఇంకా నాకు ఎక్కువ పీడకలు వచ్చేవి. In these still days and needs came a woman. She asked me, ఇట్లాంటి ఇంత చీకటి రోజుల్లో ఉన్నప్పుడు ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అడిగారు, what do you think about Jesus? యేసు ప్రభు గురించి నువ్వేమనుకుంటున్నావు? Do you believe in God? నువ్వు దేవుని విశ్వాసం ఉంచుతున్నావా? So I told her, నేను ఆమెకి ఈ విధంగా సమాధానం ఇచ్చాను. once when I was a child, yes, but now. అవును, ఒకప్పుడు నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాను, కానీ ఇప్పుడు నాకు దేవుని పైన ఎట్లాంటి విశ్వాసం లేదు. We spoke more about this. దాంతో ఇంకా ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాను. And we got friends. మేము స్నేహితులమయ్యాము.
And some weeks later, she and her husband taught me and some other ladies the holy word of God. తను తన భర్తతో కలిసి నాకు ఇంకా ఎక్కువగా నేను సహవాసం వాళ్ళతో కలిగి వచ్చాను. వాళ్ళు యేసు ప్రభు గురించి నాకు ఇంకా ఎక్కువగా నేర్పిస్తున్నాడు. Who Jesus is, how to pray, how to believe, and the way to Jesus. యేసు ప్రభు అంటే ఎవరు, ఏ విధంగా నేను ప్రార్థించగలను, ఏ విధంగా నేను విశ్వాసం ఉంచగలను, యేసు ప్రభుని చేరుకునే మార్గం వాళ్ళని నేర్పిస్తూ వచ్చాడు. So, a little bit. When I prepared, నేను ఈ విధంగా సిద్ధపడుతున్నప్పుడు I found this word believe. It's very nice. నేను ఈ మార్గంలో నేను ఉన్నప్పుడు నమ్మిక మాత్రం ఉంచు అనే మాట నాకు ఎంతో ఆదరణ ఇచ్చింది. Inside this word we have two other words. ఈ నమ్మిక మాత్రం ఉంచు అనే మాటలో ఇంకా రెండు మాటలు మనం కలిగి ఉన్నాము. It's to be and to live. విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి జీవించడం. So I think believe is to be, to live, to be alive. బిలీవ్ ఇంగ్లీష్ లో ఉన్న మాట బిలీవ్ అంటే బీయింగ్ లివ్, ఉండి జీవించి ఉండి విశ్వాసం ఉంచడం, నమ్మకం ఉంచడం. It's a request to live by faith, getting eternal life. ఇది మనం ఈ విధంగా విశ్వాసంతో జీవించి నిత్య జీవం పొందుకోవాలి అనేది విజ్ఞాపన. So we can say a believer is someone who is alive because of faith. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఒక విశ్వాసి అనే వాళ్ళు విశ్వాసం బట్టి వాళ్ళు జీవిస్తున్నారు, జీవితులుగా ఉన్నారు. So I will never forget this English word believe. ఈ యొక్క నిర్వచనం కలిగిన కారణం బట్టి బిలీవ్ అనే ఈ ఇంగ్లీష్ మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేను. It's very small on the whole gospel inside. ఇది బిలీవ్ నమ్మకం ఉంచు అనేది ఇంగ్లీష్ మాట ఎంతో చిన్నదైనప్పటికీ దాంట్లోనే సువార్త అంతా ఇమిడి ఉంది. Some time again when I was always to read Bible. ఇంకా ఇప్పుడు నేను బైబిల్ని క్రమంగా చదవడం ఆరంభించాను. And Bible words started to speak to me. దేవుని వాక్యం నాతో మాట్లాడడం ఆరంభించాను. I found following words 4 times in the Bible. నేను చెప్పబోయే మాటలు ఇవి నేను 4 సార్లు నా దినపాఠంలో నేను చదివాను. Today, if you will hear His voice, do not harden your heart, as in the rebellion. మీరు ఈ దినమున ఆయన స్వరం విన్నట్లయితే మీ హృదయం కఠినపరచుకోవద్దు అని ఆ మాట నేను విన్నాను. We see it in Psalm 95. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7-8 వచనాలను మనం చూస్తాము. నేను మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మీరు అరణ్యమందు మెరుగైతే మీరు కఠినపరచుకున్నట్టు మనస్సర్వమందు మీరు కఠినపరచుకున్నట్టు మీ హృదయంలో కఠినపరచుకోండి. And also in Hebrew 3 times, chapter 3, verse 7 and 8. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము 3 సార్లు చూస్తాము. 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకున్నప్పుడు. Same chapter, verse 15. అదే అధ్యాయంలో 15వ వచనంలో ఉంటుంది, మీ హృదయాలను కఠినపరచుకున్నప్పుడు అని ఆయన చెప్పిన కనుక. And chapter 4, verse 7. 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం నేడు మీరు ఆయన మాటలు వినిన ఎడల మీ హృదయాలను కఠినపరచుకున్నప్పుడు అని. So it was a call to me. కాబట్టి ఇది నా కొరకైన పిలుపుగా నేను తీసుకున్నాను. To come to Jesus and give Him all my sins. నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ విధంగా నా పాపములను ఒప్పుకొనుటకు దేవుడు నన్నే పిలుస్తున్నారు అని వాక్యం ద్వారా నేను అర్థం చేసుకున్నాను. And then I read John chapter 10. తర్వాత నేను యోహాను సువార్త 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు verses 25-30. 25 నుంచి 30 వచనాలు నేను చదివినప్పుడు Jesus answered them, I told you, and you do not believe. The works that I do in my Father's name, they bear witness of me. But you do not believe, because you are not of my sheep, as I said to you. My sheep hear my voice, and I know them, and they follow me.
And I give them eternal life, and they shall never perish. Never shall anyone snatch them out of my hand. My Father, who has given them to me, is greater than all, and no one is able to snatch them out of my Father's hand. I and my Father are one. యోహాను సువార్త 10వ అధ్యాయం 25-30 వచనాలు చదువుతున్నాను. అందుకు యేసు మీతో చెప్పింది కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేసిన క్రియలు నన్ను మీరు సాక్షించుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరూపమును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను గౌరవించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను కనుక అవి ఎన్నటికీ నష్టపోదు. ఎవరినో వాటిని నా చేతిలో నుండి అప్పగింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరినో వాటిని అప్పగింపలేదు. నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. Yes, I want to be Christian. నేను కూడా దేవుని మందలో గొర్రెగా ఉండాలని ఆశపడ్డాను. So I prayed, కాబట్టి నేను ప్రార్థించాను, please forgive me all my sins. ప్రభా దయచేసి నా పాపములన్నిటినీ క్షమించండి అని ప్రార్థించాను. Please keep them all away. దయచేసి వాటన్నిటి నుంచి నన్ను దూరపరచండి. Please lead me to be a woman according to your heart. మీ హృదయానుసారులైన స్త్రీ వలె నన్ను నిర్మించండి. Thank you for your death on cross. మీరు సిలువపైన నా కోసం మరణించినందుకు మీకు వందనములు. Thank you that your blood cleans me. మీ రక్తం నన్ను పవిత్రపరచగలిగినందుకు మీకు వందనములు. All my heart and soul shall be yours. నా ఆత్మ ప్రాణ సమస్తం కూడా మీవి. Then you showed me my sins one after another. తర్వాత ప్రభువు నాలో ఉన్న ప్రతి పాపమును ఒకదాని తర్వాత ఒకటి నాకు చూపిస్తూ వచ్చారు. We have a look to our testimony. First example, what I was reading then to this story. See Leviticus 19:26. ఈ విషయం గురించి నేను పాత నిబంధన చదువుతున్నప్పుడు లేవియ కాండము 19వ అధ్యాయము You shall not eat anything with blood, nor shall you practice divination or soothsaying. లేవియ కాండం 19వ అధ్యాయం 26వ వచనము. రక్తము కూడినదేది తినకూడదు, శకునమును చూడకూడదు, మంత్ర యోగములు చేయకూడదు. And same chapter 31. అదే అధ్యాయము 31వ వచనము. Give no regard to mediums and familiar spirits. Do not seek after them to be defied by them. I am the Lord your God. 31వ వచనం 19వ అధ్యాయము. కర్ణ విశ్వాసి గల వారి దగ్గరికి పోకూడదు, సూర్యకాండను వెదకి వారి వల్ల అపవిత్రత కలుగు చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. So what will be when we do not obey to God's word? మనము దేవుని వాక్యం విధేయత చూపించకపోతే మనం ఎవరు అవుతామప్పుడు? Let us see Leviticus chapter 20 verse 6. లేవియ కాండం 20వ అధ్యాయం 6వ వచనము. And the person who turns to mediums and familiar spirits to prostitute himself with them, I will set my face against that person and cut him off from his people. మరియు కర్ణ విశ్వాసి గల వారితో సూర్యకాండతో వ్యభిచరించుటకు వారితో తిరుగువాడెవడు, నేను వాని విరోధులై ప్రజలలో నుండి వాని కొట్టివేయుదును. So same chapter 27. 20వ అధ్యాయం 27వ వచనం కూడా. A man or a woman who is a medium or who has familiar spirits shall surely be put to death. They shall stone them with stones. Their blood shall be upon them. పురుషుని అనేవి స్త్రీ అనేవి కర్ణ విశ్వాసంలో సూర్యంలో ఉండిన ఎడల వారికి మరణ శిక్ష విధించవలెను. వారిని రాళ్ళతో కొట్టవలెను, తమ శిక్షకు తామే కాదు. And then I realized this is one of the worst sins in my life. అప్పుడు నేను ఈ వాక్యం చదివినప్పుడు నేను తెలుసుకున్నాను, నా జీవితంలో నేను కలిగిన ఒక భయంకరమైన పాపములలో ఇది ఒకటి అని. This is why the Lord for me has died on the cross, because He loves me. నన్ను ప్రేమించిన కారణం బట్టి ఎట్లాంటి పాపముల నుండి విడిపించట కొరకే నా ప్రభు శిలువలో మరణించారని తెలుసుకున్నాను. And I was very humble about it. ఆ విషయం గురించి నేను ఆలోచించినప్పుడు ఎంతో నన్ను దీనురాలుగా చేసింది. And I would also the question, నేను ఇంకా కూడా కొన్ని ప్రశ్నలు కలిగి వచ్చాను.
why you loving me? Why me and not someone else? ఎందుకు ప్రభా మీరు ఇంకా వేరేవారు కాకుండా నన్ను ఈ విధంగా ప్రేమించడానికి గల హేతు ఏంటి అని అడిగాను. And he answered with Jeremiah 31, verse 3. ఇర్మియా గ్రంథం 31వ వచనంలో నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. Yes, I have loved you with an everlasting love. Therefore, with loving kindness I have joined you. చాలా కాలం కింద యెహోవా నాకు ప్రత్యక్షమైంది, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించినాను, ఇంకా విలువను నేను చూపుచున్నాను. And I think you can't fully understand that I was crying about this. Is it love to me? ఈ విషయం ఈ దేవుని ప్రేమ విషయం నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాను మీరు అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. And when I remember this, tears will always come. నేను ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు నా కళ్ళ ఎప్పుడు కూడా నాకు కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తాయి. Now, from this point on, many things changed in my life. ఈ సంఘటన దేవునితో నేను కలిగిన ఈ సంఘటన తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు కలిగి వచ్చాను. I had more peace and happiness. నేను ఎంతో సమాధానం సంతోషం కలిగి వచ్చాను. New friends are coming. కొత్త స్నేహితులను కొత్త సహవాసం కలిగి వచ్చాను. But old friends are laughing about me. కానీ పాత స్నేహితులు నన్ను చూసి ఎట్లా చూసేవారు. They didn't understand why I want to believe in Jesus. I want to follow him. నేను ఎందుకు యేసు ప్రభువుని ప్రేమించాలి వెంబడించాలని అనుకుంటున్నాను, వాళ్ళకి అర్థం అవ్వలేదు. Also, my parents were afraid that I had fallen into a cult. నా తల్లిదండ్రులు కూడా నేను ఏదో ఒక వింత ధోరణిలో వెళ్తున్నాను అని నా తల్లిదండ్రులు నా విషయం కలవబడ్డారు. It was a very difficult time. అది నాకు కొంతవరకు కష్టంగా ఉన్న దినాలవి. But my community became like a new family to me. కానీ నేను అక్కడ ఉంటున్న సంఘమే నాకు కొత్త కుటుంబంగా నాకు వచ్చింది. And that's the point why it's important to have community like you all here have. దీని కారణం బట్టే మనకి సహవాసంలో మనం ఉండడం అనేది ఎంతో ఉన్నట్లు ఈ విధంగా ఉండడము అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. To grow together in belief and reading the word of God. దేవుని వాక్యం చదువుతూ దేవుని యొక్క విశ్వాసంలో మనం ఈ విధంగా సహవాసంలో ఉండి ఎదగడం అనేది చాలా ముఖ్యమైన విషయం. And the rest of all things what changed the fortune telling spirit was God. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సోది చెప్పే ఆత్మ నుంచి నాకు విడుదల దొరికింది. కానీ the dreams remained. కానీ నాకు వచ్చే పీడకలు ఇంకా వస్తూ ఉండేవి. Not so heavy, not every night. అంత ప్రమాదకరమైన కళ్ళు కాదు, అంత తరచుగా కూడా రాలేదు. But the rest remained hardy. కానీ విశ్రాంతి మాత్రం అరుదుగా దొరికేది. So the bad spirits don't want to lose me. They are fighting for me. ఈ దురాత్మలు నన్ను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేవు, అవి నా కోసం నేను కావాలి అని పోరాడేది. So it was a very hard time for me. ఈ విధంగా ఇలాంటి ఈ ప్రాసెస్ లో క్రమంలో వెళ్ళడం నాకు చాలా కష్టమైన దినాలని. I tried to ask the one and another sister for praying with me to get free. ఇది వీటి నుంచి దురాత్మ నుంచి విడుదల కొరకు నేను సహోదరులను ఒకరితో ఒకరిని నాతో కలిసి ప్రార్థించండి అని అడిగేదాన్ని. But when they heard about, they became afraid that these spirits would come to them. నేను ఆ విధంగా వాళ్ళని అడిగినప్పుడు ఆ దురాత్మలు వదిలిపెట్టి మా దగ్గరికి వస్తే ఏమోనని వారు ప్రార్థించడానికి వెనకడేవాళ్ళు, భయపడేవాళ్ళు. Or they didn't realize the truth of this problem. కానీ అయితే విషయం ఏంటంటే వాళ్ళు ఈ సమస్య యొక్క వాస్తవికత ఎంత ప్రమాదకరమైనది, ఎంత బాధపడుతున్నాను వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. It was not taken seriously. వాటిని ఒక సీరియస్ ప్రాబ్లం లాగా ఉంటే నిజంగా నేను బాధపడుతున్నాను అని వాళ్ళు గ్రహించలేదు. So I have had lonely many prayer fights. నేను ఎంతో కాలము ఒంటరిగా నేను ప్రార్థనలో పోరాడుతూ వచ్చాను. A really hard time, but a good time to learn from Jesus. ఇది కష్టమైందే, కానీ ప్రభు దగ్గర నుండి మాత్రమే నేర్చుకునే ఆధిక్యత అది నాకు నేను కలిగినాను. To learn to trust in Him. దేవుని మాత్రమే నమ్మిక ఉంచాను. To keep on in prayer. ఎడతెగక ప్రార్థించడానికి. And not to doubt. అపనమ్మకం ఉంచకుండా, అనుమానించకుండా విశ్వాసం ఉంచడానికి నాకు ఇది నాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. So I read very often Psalms. ఎప్పుడు తరచుగా కీర్తనలు చదివేదాన్ని.
So let us see Psalm 34, verse 22. The Lord redeemeth the soul of his servants, and none of them that trust in him shall be disappointed. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు వచ్చిన వారు ఎవరును అపరాధంగా ఎంచబడరు. And next, Psalm 37, 3 to 5. కీర్తన 37, 3-5 వచనాలు. Trust in the Lord and do good, so shalt thou dwell in the land, and verily thou shalt be fed. Delight thyself also in the Lord, and he shall give thee the desires of thine heart. Commit thy way unto the Lord, trust also in him, and he shall bring it to pass. యెహోవాను నమ్మికరించి నేను చేయము, దేశంలో నివసించి సత్యం అనుసరించును. యెహోవాను బట్టి సంతోషించును, ఆయన హృదయవాంఛను తీర్చును. నీ మార్గం యెహోవాకు అప్పగించును, ఆయన నమ్ముకును, ఆయన కార్యం నెరవేర్చును. And one sentence was constant a companion for a long time in my life. ఒక వాక్యం మాత్రము ఎడతెగక నాకు ఒక వాక్యం మాత్రం నన్ను చాలా కాలం నా జీవితంలో నెరవేరుస్తూ వచ్చింది. We find it in Mark 9, verse 27. మార్క్స్ వార్త 9:24 వచనంలో మనం చూస్తాము. Lord, I believe, help my unbelief. నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయడం బిడ్డగా చెప్పాను. So in my 6th year in faith, విశ్వాసం నుంచి అప్పటికి 6 సంవత్సరాలు అయింది. a couple of missionaries came back to Germany from Mexico. మెక్సికో నుండి మిషనరీలు తిరిగి జర్మనీకి వచ్చారు. We had a big meeting and they told us from their ministry over there. మెక్సికోలో వాళ్ళు చేస్తున్న పరిచర్య గురించిన విషయాలు పంచుకోవడానికి మేము ఒక పెద్ద మీటింగ్ మేము జర్మనీలో కలిగి ఉన్నాం ఆ సమయంలో. And for me, very important. అది నాకు ఎంతో ప్రాముఖ్యమైన సమయం అది. They told from many problems with idol spirits from the American Indian people. అక్కడున్న అమెరికన్ ఇండియన్ ప్రజలు మెక్సికోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనేక మంది ఇట్లాంటి దురాత్మలతో విగ్రహం యొక్క ఆత్మలతో బంధించబడ్డారని అక్కడున్న విషయాలు వాళ్ళు పంచుకుంటూ వచ్చారు. So I asked this couple for prayer and tell them my situation. నేను ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్ళతో పంచుకొని అక్కడ నా జంటతోని భయభక్తులతో అర్థం చెప్పి నా కోసం కూడా ప్రార్థించడం వాళ్ళు అడుగుతూ వచ్చారు. And yes, they did. వాళ్ళు అంగీకరించి నా కోసం ప్రార్థన చేశారు. They prayed for me. నాతో కలిసి వాళ్ళు నా విషయమే ప్రార్థించారు. Now see Matthew chapter 17, మత్తయి సువార్త 17వ అధ్యాయం verses 14 to 21. 14 నుంచి 21వ వచనం వరకు. And when they were come to the multitude, there came to him a certain man kneeling down to him and saying, Lord, have mercy on my son, for he is lunatic and so vexed, for oftentimes he falleth into the fire and often into the water, and they brought him to thy disciples, and they couldn't cure him. Then Jesus answered and said, O faithless and perverse generation, how long shall I be with you? How long shall I suffer you? Bring him hither to me. And Jesus rebuked the devil, and he departed out of him, and the chain was cured from the very hour. Then came the disciple to Jesus apart and said, Why could not we cast him out? And Jesus said unto them, Because of your unbelief, for verily I say unto you, if you have faith as a grain of mustard seed, you shall say unto this mountain, remove hence to yonder place, and it shall remove, and nothing shall be impossible unto you. వారు జనసమూహంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కడికి వచ్చి ఆయన యొక్క మోకాళ్ళ నుండి ప్రభువా నా కుమారుని కరుణించుము, వాడు శాంతిలోకి వ్యక్తులు బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు, నీ శిష్యులు వారిని తీసుకుని వచ్చుతున్నాను, వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకే విశ్వాసం నేను మూర్ఖతరం వాడాను, మీతో నేను ఎంతకాలం ఉన్నాను, ఎంతవరకు నేను సైన్స్లో వారిని అడుగు తీసుకున్నాడని చెప్పాను. అంటే ఏసు ఆ దైవం గద్దెప్పగారు వారిని వదిలిపోయి మా గడియను తెచ్చిన వారి స్వస్థతలు ఉన్నాడు. తర్వాత శిష్యులు ఏకాంతం చేసినందుకు వచ్చి మేము ఎందుకు చేసి దాన్ని వదిలేకపోతున్నామని అడిగింది. అందుకు ఆయన మీ అంత విశ్వాసం చేసింది, మీకు ఆగించేంత విశ్వాసం ఉంది కదా, ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పోకలుగానే పోను, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో
maybe my spirit would be another one, and we can read in this passage. ఇక్కడ మనం ఏదైతే ఆత్మను చూస్తున్నామో బహుశా నేను కూడా ఇట్లాంటి ఆత్మతో నేను బాధపరచబడుతూ ఉండొచ్చు. But because of this, I did fasting and praying by myself. ఇది నేను చదివినప్పుడు నేను ఉపవాసంతో నా విషయమే కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాను. And praying, Lord, I believe, but help my belief. నేను నమ్మకం ఉంచుతున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని నేను ప్రార్థిస్తూ వచ్చాను. Another important thing we see in 1 Corinthians 11, verse 5. ఇంకొక విషయము 1 కొరింథీయులు 11వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాము. But every woman that prayeth or professeth with her head uncovered is not that her head, for that is even all one as if she were shaven. ఏ స్త్రీ తన మీద ముసుగు వేసుకుని ప్రార్థించిన ఆ స్త్రీ తనకు అవమానపరిచిన ఏదైనా అది క్షవరం చేయబడినట్టుగానే ఉంది. What we can see, it's very important for us women to cover our head. మనం ఇక్కడ చూసినట్లుగా స్త్రీలుగా మనం ఇలా విధంగా తలను ముసుగు వేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. Especially in prayer, ముఖ్యంగా మనం ప్రార్థించే సమయంలో to show the angels that our head is Jesus Christ. మనం ఈ విధంగా ముసుగు వేసుకోవడం ద్వారా నా శిరస్సు యేసు ప్రభువు అని మనము ప్రకటిస్తున్నాము. So you are on the right way of things. మీరందరూ కూడా ఈ విధంగా పైన ముసుగు వేసుకుని సరైన విషయాన్ని అవలంబిస్తున్నారు. In Germany, mostly this is very unusual. ఈ జర్మనీలో ఈ విధంగా తల మీద ముసుగు వేసుకోవడము అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. Some churches do, others don't want. కొన్ని సంఘాలు వీటిని అవలంబిస్తారు, కొంతమంది వీటిని అవలంబించడానికి ప్రయత్నించారు. So I feel I am mostly doing, and it was for me in this situation a great help. ఈ విధంగా నేను చేస్తాను. ముఖ్యంగా నేను చేస్తున్న ఆ ప్రార్థనలకు ఈ విధంగా నేను తల మీద ముసుగు వేసుకుని ప్రార్థించడం ద్వారా నాకు సహాయం దొరికింది. Some short time later after these things, I had again a dream. ఈ విధంగా నేను జీవిస్తున్న ఇంకొకసారి మళ్ళా ఒక కళ వచ్చింది, దర్శనం వచ్చింది. I was going on a white path with many people. నేను ఒక తెల్లని మార్గంలో నేను ఈ విధంగా నడుస్తున్నాను, అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. And there were also bad spirits and demons among us. వాళ్ళు ఇంకా అట్లా నాతో చాలా మంది నడుస్తున్నారు. వాళ్ళలో దురాత్మలు కలిగిన వాళ్ళు, చెడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ సంఘంలో. Really bad society. అది చాలా చెడ్డ సంఘం అది. I felt wrong there. Once not to go there. నేను చాలా బలంగా అనుకున్నాను, నేను అక్కడ ఉండకూడదు అని. But then, for that, there is discovered a narrow, a small path. అక్కడ నేను ఆ మార్గంలో ఎదుగుతున్న ఒక ఇంటైన మార్గము కూడా నేను చూశాను. That's where I want to go, up to the hill. ఆ ఇంటైన మార్గంలోనే నేను వెళ్ళాలి, ఆ కొండ నేను ఎక్కాలి అని అనుకున్నాను కళ్ళు. But they looked at me. They don't want to let me go. అప్పుడు నేను ఆ విధంగా వెళ్ళాలి, ఆ ఇంటైన మార్గంలో ప్రవేశించాలని ముందుకెళ్తున్న వాళ్ళు వెనక నేను లాగుతున్నాను. I called to them, in the name of Jesus, let me go. నేను అప్పుడు వాళ్ళతో చెప్తూ వచ్చాను, యేసు ప్రభు నామమున నేను ప్రకటిస్తున్నాను, నాకు వెళ్ళనివ్వండి అని. And they all tumbled back and shouted. వాళ్ళు వెంటనే భయపడి ఆ నామం పేరు విన్నప్పుడు భయపడి వెనక్కి తొలగి నన్ను వెళ్ళనిచ్చారు. Now I can go up, అప్పుడు నేను ముందుకు వెళ్ళగలిగాను, straight up to the hill, నేరుగా ఆ కొండను ఎక్కగలిగాను. to the bright shining light above on the mountain. అక్కడ ఆ కొండ మీద ఉన్న ఒక గొప్ప వెలుగు దగ్గరికి నేను నడవగలిగాను. I hope to see the golden Jerusalem. ఆ బంగారపు యెరూషలేమును చూడాలి అని ఆశ కలిగినాను. On the other side, there was a gap. ఇంకొక వైపు చూసినట్లయితే ఒక పెద్ద అగాధం ఉంది.
And it seems to be something like a glass wall. ఒక గాజు గోడలాగా అక్కడ ఉన్నట్టు నాకు అనిపించింది. And there they pressed their noses flat. వాళ్ళు అక్కడ వాళ్ళ ముక్కుని విధంగా వాళ్ళు అంచుకున్నారు. And wait for me to come back. అక్కడ గాజు గోడ ఉంది, వాళ్ళు దాన్ని అదుపు పట్టి ముక్కుని తగ్గిపోయేటట్టుగా వచ్చి వెనకొచ్చి అని పిలుస్తున్నారు. వాళ్ళు అక్కడ అగాధం వైపు నుండి. But me, I was laughing about that. కానీ నేను అక్కడ నిలబడి వాళ్ళని చూసి నవ్వుతున్నాను. లేదు, Never ever I will go back this way. నేను ఇంకెప్పటికీ ఈ మార్గంలో మళ్ళీ వెనక్కి రాను. Never back on the right path. ఇంకెప్పుడు కూడా విశాలమైన మార్గంలో నేను ప్రవేశించను. And I laughed with relief. నేను ఇంకా నాకు ఉపశమనం దొరికింది అని ఇటుకులతో నేను నవ్వాను. Feel peace and freedom in me. అప్పుడు నేను సమాధానము స్వేచ్ఛను నా ఆత్మలో నేను అనుభవించాను. And then I woke up అప్పుడు నేను నిద్రమైకున్నాను. with laughing and with relief. అప్పుడు నేను అప్పుడు ఆ కళ్ళ నుంచి లేచినప్పుడు నాకు గొప్ప ఉపశమనము విశ్రాంతి నవ్వుతూ లేచాను. Just knowing I'm safe in Jesus' love. అప్పుడు తెలుసుకున్నాను యేసు యొక్క ప్రేమలో నేను సురక్షితంగా ఉన్నాను. His love redeemed me. ఆయన ప్రేమే నన్ను నా పరిస్థితులన్నిటి నుంచి నన్ను విడిపించింది. His sacrifice on the cross, there He died for me. ఆయన త్యాగము, ఆయన శిలువపై నా కోసం మరణించారు. And His blood cleans me. ఆయన రక్తం నన్ను పవిత్రపరిచింది. Now I have peace and freedom in my heart. ఇప్పుడు నా హృదయంలో స్వేచ్ఛ సమాధానము నేను కలిగి ఉన్నాను. Let us read Psalm 118. కీర్తన 118. Verses 14 to 19. 14 నుండి 19 వచనాలు. The Lord is my strength and song and has become my salvation. The voice of rejoicing and salvation is in the tabernacles of the righteous. The right hand of the Lord doeth valiantly. The right hand of the Lord is exalted. The right hand of the Lord doeth valiantly. I shall not die but live and declare the works of the Lord. The Lord has Yes. The Lord hath chastened me sore, but He hath not given me over unto death. Open to me the gates of righteousness. I will go to them and I will praise the Lord. Yes. Thank you. యెహోవా నా దుర్గము, నా గానము, నా రక్షణ నామమును నీతిమంతుల గుడారంలో రక్షణ నిలబడును. యెహోవా దక్షిణాస్తం సాహసకార్యములను చేయును. యెహోవా దక్షిణాస్తం మహోన్నతమాయను. యెహోవా దక్షిణాస్తం సాహసకార్యములను చేయును. నేను చావును, సజీవుడైన యెహోవా క్రియలను వివరించును. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. నేను వచ్చినప్పుడు నీతి గుణము కూడి నేను వారితో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. Yes. So we'll never be afraid if you are in your Lord and we go to Jesus. నేను దేని నుంచైనా చింతిస్తున్నట్లయితే, విచారిస్తున్నట్లయితే దేని గురించి భయపడదని చెప్తున్నాను. Maybe you are fighting, అది ఏ విధమైన పోరాటం అయినప్పటికీ but He will help you. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయగలుగుతాడు. Maybe it took a long time, అది బహుశా కొంచెం ఎక్కువ కాలం తీసుకోవచ్చు, but never give up. కానీ ఎప్పుడు కూడా ఈ పోరాటంలో మీరు వదిలిపెట్టదు. Trust in the Lord. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచండి. Thank you. So if you want to read at home, or perhaps you have this day time, so you can read also Psalm 103. మీకేమైనా సమయం ఉంటే కీర్తనలు కూడా చదువుకోవచ్చు. This psalm I love from my heart because it's my story. ఈ 103వ కీర్తన నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తాను, ఎందుకంటే నా కథ అక్కడ రాబడింది. 103వ కీర్తన Okay.
will be destroyed. మార్చి మనం మార్చి 33 చదువుతున్నాము. Praise for the Lord's mercy, Psalm of David. Bless the Lord, O my soul, and all that is within me. Bless His holy name. Who forgives all your iniquities, who heals all your diseases. Who satisfies your mouth with good things, so that your lips is renewed like an He made known His ways to Moses, and to the children of Israel. He will not always strive with us, nor will He keep His anger forever. For as the heavens are high above the earth, so great is His mercy toward those who fear Him. As a father pities his children, so the Lord pities those who fear Him. As for man, his days are like grass, as a flower of the field, so he flourishes. But the mercy of the Lord is from everlasting to everlasting, on those who fear Him, and His righteousness to children's children. The Lord has established His throne in heaven, and His kingdom rules over all. Bless the Lord, all you His hosts, your ministers of His, who do His pleasures. Praise the Lord. నిన్న పరలోక తండ్రి, నమ్మకమైన దేవ, పరిశుద్ధుడైన దేవ, వాక్యమైన దేవ, జీవితాలను బాగు చేయగలిగిన శక్తి కలిగిన దేవ, నా ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మధురమైన నామములు మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, పాపులమైన మమ్మల్ని మీరు ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంతో మమ్మల్ని కడిగి మీ విడుదల మమ్మల్ని అంగీకరించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. తండ్రి, మీరు మమ్మల్ని రక్షించి లోకంలో అనాథగా విడిచిపెట్టగా మా ఆత్మీయ క్షేమం కొరకు మీరు మాకు ఇచ్చిన ఇలాంటి మీ అమ్మక కోరికలను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినాలు ఆయన తెలియలో మీరు మాకు అనుగ్రహించిన ఆయన సిస్టర్స్ మీటింగ్ బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనములు చెల్లిస్తున్నాం. జర్మనీ నుండి మీ దాసాలు తీసుకొని వచ్చి తన సాక్ష్యాన్ని మాతో పంచుకోవడానికి సహాయపడుతూ వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం. దైవం తండ్రి, చీకటి శక్తుల చేత అంధకార శక్తుల చేత పీడించబడుచున్న ఆమెను ప్రభావ మీరు దర్శించి మీ వాక్యం ద్వారా తనను ప్రభావ జ్ఞాపకం చేసుకొని తన హృదయాన్ని మెత్తన చేసి బంధించబడిన బంధకముల నుంచి ఆయన ఆమెకు విడుదల కలుగజేసినందుకు వందనములు చెల్లిస్తున్నాం. మీ వాక్యములను విశ్వాసం ఉంచడం బట్టి
ఆమెకు మీరు అనుగ్రహించిన పాప క్షమాపణ రక్షణ బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దైవ తండ్రి తన జీవితంలో మీరు దేవుడుగా ఉండి తండ్రి బంధించబడిన ప్రతి బంధకం నుంచి ఆమెను విడిపించి ఆత్మీయంగా స్వతంత్రాలుగా చేసినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తన జీవితంలో మీరు చేస్తూ వచ్చిన మేలులన్నింటిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దైవ మా తండ్రి మా జీవిత యాత్రలో కూడా మాకు ఎదురయ్యే పరిస్థితులలో దేవుడు అయినా మీ దగ్గరకు వచ్చి మీ వాక్యం ద్వారా ఆత్మీయంగా మేము మేలు పొందడానికి ఆత్మీయంగా మేము విజయం పొందడానికి అయ్యా మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన మీ వాక్యమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ప్రేమించే వారిగా మమ్మల్ని చేయండి. మీ వాక్యంతో మా జీవితాన్ని కట్టుకునే వారిగా మమ్మల్ని చేయండి. శక్తి కలిగిన ఈ వాక్యాన్ని మా జీవితంలో తక్కువ చేయకుండా మమ్మల్ని కాపాడు చూడండి. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఈ వాక్యాన్ని మేము ఎక్కువగా ఎంచడానికి మాకు సహాయం చేయండి. ఈ వాక్యం జీవితాలను మార్చేదయ్యా. ఈ వాక్యం బంధించబడిన వారిని విడిపించేది నాయన. ఈ వాక్యం నరకం నుండి ఆయన తప్పించి నిత్య జీవానికి తీసుకొని పోయేది. దివ్యమైన ఈ వాక్యాన్ని మేము అనుభవిస్తూ అనేకులకు నేను ఈ వాక్యాన్ని చూపించేవారిగా చెప్పేవారిగా మమ్మల్ని చేయమని మీ సన్నిధిలో స్థాయిలో పడుచుంటున్నాం. ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన గమనములు స్తోత్రములు చెల్లిస్తూ మీ దాసాల జీవితంలో మీరు చేసిన మేలుకై కొనియాడుచు ఆయన మిగతా సమయాన్ని మాకు దీవెనకరంగా చేయడం వచ్చిన వారిని ఇంకెవరైనా పరిచయం లేకుండా ఉంటే వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఖాళీగా వారు వెళ్ళిపోకుండా మీ వాక్యం చేతిలో రక్షించబడి గుచ్చబడి ఒప్పించబడి ఆయన మరి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించగలిగినట్లు సహాయం చేయి. దేవా మీ హస్తాలు మమ్మల్ని అప్పగించుకుంటూ మిగతా సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని మీ దాసుని దీవించండి. వారు చేస్తున్న సేవలు మీరు వారికి తోడుగా ఉండండి. అనేక ఆత్మలు ఆయన వారి రక్షణ పొందగలిగినట్లు రక్షణ పొందిన వారు వారి ద్వారా ఆత్మీయంగా కట్టబడగలిగినట్లు మీరు వాడుకుంటున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మధురమైన నామంలో స్తుతించి ప్రార్థించేది వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మాత్రం లేచి నిలబడి బైబిల్ పదవి పడదాం. కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. ముందు ప్లేస్ ఉన్నది. లైన్ లో కూర్చోండి. దేవుని వాక్యం మీద చూసేద్దాం. అందరూ బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పడతారు. శ్రేష్ట చూచిన ఆదరణయున్నది సుఖాదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి విశ్వాసముంచి ధ్యానించుడి. You find the words of comfort wherever you may do. Inside of all in pain, His promises are plain. So keep on believing in the grand old book. So keep on believing in the grand old book. I just అందరికీ వాక్యం ప్రార్థన చేస్తున్నాము. అయితే చిన్నపిల్లల మధ్య ఆటంలో ప్రార్థన చేస్తున్నా. ప్రేమల తండ్రి పరిశుద్ధమైన దేవా, మీకు ప్రేమ చెల్లించుకుంటాను తండ్రి. సాక్షి ద్వారా మాతో మాట్లాడుతున్న దేవా, మీ వాక్యం ద్వారా ప్రభావ మీరే మాతో మాట్లాడుతున్నామని దేవా, మీరే మమ్మల్ని దర్శిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం.
వచ్చిన దేవుడు కార్యం చేసుకుంటూ మీ సన్నిధికి వస్తున్నా మీ సన్నిధికి వచ్చిన వారిని మీరే మాత్రం ఖాళీగా పంపించే దేవుడు కాదు, మాతో మాట్లాడే దేవుడు ప్రభా. దేవాత్మ తండ్రి మరోసారి మాత్రం సన్నిధిలో మీ రక్త ప్రశ్న తెచ్చుకున్నాం, మీ రక్తంతో కడిగి పరచండి. దేవ మా జీవితాన్ని ఎదిగిన దేవుడు, మా అక్కర ఎదిగిన దేవుడు, దేవ మా తండ్రి మా స్థితిని ఎదిగిన దేవుడు, మేము ఉంటున్న స్థితిలోనే మమ్మల్ని విడిచిపెట్టడం మీకు ఏమాత్రం ఇష్టం లేదు. అంతేకాదని మా విషయంలో ఒక్కరి విడల మీరైనా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగించిన దేవుడు, మీ ఉద్దేశాల నుండి మీ సంకల్పాలను మీరు రావాలని కోరుతున్న దేవుడు ప్రభావం. దేవ ఈ సమయం మా జీవితాన్ని ఆశీర్వకరంగా చెవులు ప్రార్థన చేస్తున్నాను. దేవ మా జీవితాల్లో మీరు కలిగి ఉంటున్న ఉద్దేశాన్ని మేము గుర్తెరగలుగుతూ ప్రభావ మా జీవితాలు నూతనంగా మీరు ప్రతిష్ఠించుకున్నట్టు మీరేమో సహాయపడుతుంది. ప్రతి కోణంలో ప్రభావం మీరేమో దర్శిస్తారని ప్రార్థన చేస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడతారని ప్రార్థన చేస్తున్నాం. మనుషుల మాట ప్రయోజనకరం కాదు ప్రభావం. నేను మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని దర్శించే దేవుడు. దేవ మరోసారి నన్ను పరిస్థితులు చాటు నలుపరుచుకోండి, నన్ను అన్నటువంటి వార్త నెరవేర్చండి. చీకటి శక్తులు అంధకార శక్తులు నామంలో బంధిస్తూ మరోసారి మమ్మల్ని రక్తకృష్ణ తెచ్చుకుంటూ దేవాలయ తన వాక్యం వినటకు తల్లి మా జీతాలు అన్వయించుకుంటూ మీ వాక్యాన్ని మా జీతాలు లోపించుకుంటూ కావాల్సిన అభిషేకాన్ని అనుగ్రహించండి. ట్రాన్స్లేషన్ కూడా కావాల్సిన కృపను రాష్ట్రాలు కూడా అనుగ్రహిస్తున్నామని మమ్మల్ని మరోసారి చేతికి అప్పగిస్తూ చీకటి శక్తులు అంధకార శక్తులు నిరూపిస్తున్నామలో బంధిస్తూ ప్రమేణ స్థితిస్తామని స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాను.